హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది మండే రోజు మినీ వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి రిషికి స్నాక్స్ కి ఏం ప్యాక్ చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందు రోజు సంగటి చేశాను కదా, అది కొద్దిగా మిగిలింటే నైటే వాటర్ పోసి పెట్టేశాను. మరుసటి రోజు పొద్దున్నే ఇలా కలుపుకొని తాగితే చల్లగా ఉంటుంది కడుపులో. దాంట్లోకి నంచుకోవడానికి కొద్దిగా టమోటా పచ్చడి అండ్ మామిడికాయ ఊరగాయ చాలా బాగుంటుంది. నేను అందులోకి కాస్త పెరిగేసి కలుపుకో తిన్నాను. అది మా ఆయనకి అలానే ప్లెయిన్ గా చేశాను. పిల్లల కోసం దోశ చట్నీ అయితే చేశాను. ఆ రోజు ఒకసారి రైస్ మిగిలిపోయినా కూడా నైట్ వాటర్ పోసి పెట్టుకుని చద్దనం లాగా పొద్దునే తింటాను. పిల్లలకు కూడా పెడుతూ ఉంటాను. గట్ హెల్త్ కి చాలా మంచిది. పిల్లల కోసం దోశ చట్నీ చేశాను అండ్ దాంతోపాటు బ్రేక్ఫాస్ట్లోనే పపాయ కూడా పెట్టించేసాను. అండ్ ఆ రోజు రిషికి స్నాక్ బాక్స్లో ఏం పెట్టానంటే స్వీట్ కార్న్ కొద్దిగా బాయిల్ చేసి పెట్టాను. అమ్మ మినపసుండి నిలిచి పంపించిందని చెప్పాను కదా, దాన్ని కూడా ఒకటైతే పెట్టి పంపించాను. మామూలుగా 7-7:30 కింద బ్రేక్ఫాస్ట్ తినేస్తాడు రిషి. ఆ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచే కాదు, నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే టైం తింటూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు 1కి అలా లంచ్ చేస్తారు కాబట్టి మధ్యలో స్నాక్స్ అయితే పెట్టి పంపిస్తాను. ఇక్కడ తనకి ఏం పెట్టాను ఆ రోజు స్నాక్స్ అని చూపిస్తూ ఉన్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.